పట్టుకుంటుంది ఆవిడ. కారణం ఏమిటో తెలుసా? పంచతన్మాత్రలైనటువంటి శబ్ద స్పర్శ రస రూప గంధములను చెప్పడానికి పువ్వు ఒక్కటే సరిపోతుంది. శబ్ద పక్కన పెట్టండి, స్పర్శ ముట్టుకుంటే అతి సుకుమారంగా ఉండేది పువ్వే. స్పర్శ రస, ప్రతి పువ్వులోనూ తేనె ఉంటుంది. అది పిండి అయిపోయిన తర్వాత, కాయ అయిపోయిన తర్వాత చేదుగా ఉండొచ్చేమో కాకరకాయ, కానీ పువ్వుగా ఉన్నప్పుడు మాత్రం మకరందం ఉంటుంది. కాబట్టి పువ్వునందు రసం ఉన్నది, తేనె ఉన్నది. కాబట్టి రస రూప మంచి అందంగా ఉంటుంది. ఏ పువ్వు చూడండి, గడ్డి పువ్వు కూడా అందంగా ఉంటుంది. గంధ సువాసన ఉంటుంది. శబ్ద, పువ్వుకి శబ్దం ఉంది. పువ్వులకి శబ్దం ఎక్కడుందండి? మేము ఎప్పుడు వినలేదనొచ్చు మీరు. తుమ్మెదల ఝంకారం అంతా ఎవరి కోసం? పువ్వుల కోసమే. మీరు తేనె తీసుకొచ్చి పాత్రలో అక్కడ పెట్టండి, తుమ్మెద తాగదు, పువ్వులోదే తాగుతుంది. పువ్వులోని మకరందం కోసం తుమ్మెద ఝంకారం చేసింది. కాబట్టి ఆ ఝంకారములన్నీ పువ్వులవే. కాబట్టి పువ్వులకు శబ్దాలు ఉన్నాయి, తుమ్మెదల ఝంకారాలే పువ్వులవి. కాబట్టి పువ్వుకి శబ్దం ఉంది. శబ్ద స్పర్శ రస రూప గంధములన్న 5 తన్మాత్రలు చూపించడానికి ఈ సృష్టిలో సరిపోయేటటువంటి ఒకే ఒక్క వస్తువు పువ్వు. అందుకే అమ్మవారు 5 పుష్పబాణాలు పట్టుకుంటుంది. కాబట్టి ఇప్పుడు రాగస్వరూప పాశాఢ్య క్రోధాకార అంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్రసాయక. ఇప్పుడు ఆ తల్లి చేతి పాశం పడింది అనుకోండి మన మీద, ఏ పాశం పడితే మిగిలిన పాశములు వదిలిపెడతాయో ఆ పాశం ఆవిడ చేతి పాశం. ఆ పాశానికి ఏమని పేరో తెలుసా? భక్తి పాశం అని పేరు. ఆవిడ చేతి పాశం వేసి దగ్గరికి లాక్కుందనుకోండి, పాదాల దగ్గరికి, మీరేదో బట్ట విప్పి ఇంకో రంగు బట్ట ఏదో కట్టేసుకుంటారనుకోకూడదు. ఈ సంసారాన్ని విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోతారని మీరేమనుకోక్కర్లేదు. ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. కానీ మార్పు ఎక్కడొస్తుంది అంటే మనసులో వస్తుంది. అది ఎలా వస్తుంది అంటే, సీతం సుధరునించు చిత్తంబు చిత్తం బుభభు సమర్చన చేయు పాణిపాణి ప్రమథనాదు నిగొల్చు పదములు పదములు శివుని సన్నుతి చేయు జిహ్వ జిహ్వ విశ్వేశు కథ విను వీనులు వీనులు కాలకాలుని చూచు కనులు కనులు పరమేశు కొల్చెడి భాగ్యంబు భాగ్యంబు దర్పకారికి నుంచు తనువు తనువు పురహరు కొల్వబూరెడి బుద్ధి బుద్ధి శ్రీశసాయకునకు మొక్కు శిరము శిరము శంకరుని చదవబడిసిన చదువు చదువు శివుని ముందర ఉంచిన శిరము శిరము. పరమేశ్వరుడి సేవగా సుఖములను అనుభవిస్తారు. ఇప్పుడు అవి బంధనములు కావు. నా కొడుకు, పూర్వం మా అబ్బాయి అని పొంగిపోయేవాడిని. పరమేశ్వర అనుగ్రహం, ఈశ్వరుడు నాకు కొడుకుని ఇచ్చాడు. ఇప్పుడు అన్నిటికీ ముందు ఈశ్వరుడు ఉంటాడు. కాబట్టి అది భక్తి పాశం అంటారు దాన్ని. ఆ పాశం పడితే మిగిలిన పాశములు వదులవుతాయి. ఆ పాశములు ఇక మిమ్మల్ని పట్టుకోవు. ఈ ఒక్క పాశం కానీ పడిందా మిగిలిన పాశములు ఏవి మీ మీద పనిచేయవు. ఎందుకని? అన్ని పాశములకు పైన ఆ పాశం ఉంది. పరదేవతానుగ్రహం అంటుంటాడు. అవును, నా అంతవాణ్ణి నేనే అన్నాను అనుకోండి, అప్పుడు పతనం వస్తుంది. నేను ఈశ్వరుడి పనిముట్టుని అనుకున్నప్పుడు పైన పట్టుకున్న చెయ్యి ఒకటి ఉంది. పటకార పాలగిన్నెని పట్టుకుంది, నేనే పట్టుకున్నాను పాలగిన్నెని వేడిగిన్నెని పటకార అందనుకోండి, పైన చెయ్యి వదిలేసింది అనుకోండి, పట్టుకుంటుందా పటకార? గిన్నెని పట్టుకున్న పటకారని పైన పట్టుకున్న చెయ్యి ఒకటి ఉన్నది. ఆ చెయ్యి పట్టుకోకపోతే పటకార పాలగిన్నె పట్టుకోదు. నేను పటకార లాంటి వాణ్ణి. నేను శాస్త్రాన్ని పట్టుకోవడానికి నన్ను పైన పరదేవత పట్టుకుంది. ఆవిడ పట్టు వదిలితే నేను శాస్త్రాన్ని పట్టుకోలేను. ఆ పట్టు ప్రధానం. ఆ పట్టు దేని వల్ల పోతుందంటే, నేనే పటకారను అహంకరిస్తే ఆ చెయ్యి వదిలేస్తుంది నన్ను. ఆ చెయ్యి ప్రధానమని నేను అనుకుంటే పట్టుకున్న చేతిని నేను మరిచిపోకుండా ఉండాలి. అది ధన్యం. ఆ చేతిని మీరు పట్టుకున్నన్నాళ్ళు, ఆ తల్లి భక్తి పాశం మెడలో ఉన్నన్నాళ్ళు మిమ్మల్ని ఏవి ఇక బంధించం. అవే కర్మలు చేస్తూ ఉంటాడు. ఏదో చక్కగా పాయసం వండుకు తినాలనిపించింది, ఆ పాయసమే రేపు పరదేవతకి నైవేద్యం పెడదామా అంటాడు. చక్కగా భార్య చక్కగా ఏదో లలితా సహస్రనామ స్తోత్రం చదువుతూ వండుతుంది. దాన్ని చక్కగా తీసుకొచ్చి అక్కడ పెట్టి అమ్మవారికి నైవేద్యం పెట్టి, అమ్మవారు బంగారు పాత్రతో పట్టుకుని తాగి అక్కడ పెడితే, శుద్ధాచమనీయం ఇస్తే ఆవిడ తాగి చేయి కడుక్కుని మీరిచ్చిన ఉత్తరీయంతో ఆవిడ ఇలా నోరు తుడుచుకుని ఎంతో సంతోషించిందని భావించి మా అమ్మ ఉచ్ఛిష్టం అని పుచ్చుకుంటాడు. అప్పుడు తాగాడు పాయసం, ఇప్పుడు తాగాడు పాయసం. అప్పుడు తాగిన పాయసం తన కొరకు, ఇప్పుడు తాగిన పాయసం పరదేవత ఉచ్ఛిష్టం, నీ జీవిత నివేదనం. అన్నీ ఆవిడ అనుగ్రహం. ఇప్పుడు ఏవి నిన్ను బంధిస్తాయి? జీవితమే ప్రసాదమైపోయింది.
ఇప్పుడు అన్నీ ఆ తల్లి అనుగ్రహం. మరి కష్టం వస్తేనండి పరమేశ్వరానుగ్రహం. ఏ జన్మలోనో పాపం చేశాను, ఈ చిన్న కష్టం రూపంలో ఈశ్వరుడు తీసేశాడు. ఈశ్వర, కష్టాన్ని భరించగలిగిన శక్తి తప్ప కష్టం వచ్చిందని నీ పాదాలు వదలకుండా ఉండగలిగిన శక్తిని అనాలి. అందుకే ధూర్జటి కాళహస్తీశ్వర శతకం చేస్తే, నిన్ను సేవింపగ నాపదల్పడమని నిత్యోత్సవం బబ్బని జనమాత్రుండనని సంసార మోహంబు పైగొనని జ్ఞానము గల్గని గ్రహగతులు కుందింపని మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర అంటాడు. అవి నాకు భూషణములు, నీ పాదాలు మాత్రం వదలకూడదంటాడు. కుంతీదేవి కృష్ణ భగవానుడిని ప్రార్థిస్తూ భాగవతంలో ఒక మాట అంటుంది, యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్య ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ వృత్తి అత్యాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వర అంటుంది. మన్మథ బాణాలు ఎప్పుడు ఆగిపోతాయంటే తల్లి ఇలా చేయి చూపించాలి, ఆప్ చేయి. వాళ్ళు మార్పు వచ్చింది, వాడు మారాలనుకుంటున్నాడు, వాడు శరీరాన్ని సక్రమంగా వాడాలనుకుంటున్నాడు. వెంటనే మన్మథ బాణం పడ్డం ఆగిపోతుంది, ఇంద్రియ లౌల్యం ఆగుతుంది. ఇప్పుడు పరదేవత చేతి బాణములు పడతాయి. ఈ చెవులతో భగవత్ సంబంధమైన విషయములను జుర్రుకోవాలని నీకు ఆర్తి కలిగితే, ఎప్పుడు భగవత్ సంబంధమైన విషయములను వినాలని భద్రం కర్ణీభి శృణుయామ దేవాహ అన్ని కనిపిస్తే, ఏది తిన్నా పరమేశ్వర ప్రసాదము తప్ప పరమేశ్వర ప్రసాదము కాని దానిని తినలేనని నీ నాలుక అంగీకరించకుండా, ఈశ్వర ప్రసాదమునందు రుచి చూడకుండా తినగలిగిన వైభవము నీకు అబ్బితే, ఇప్పుడు నువ్వేది మానేశావు? ఇంతకుముందు తిన్నావు, ఇప్పుడు తిన్నావు, అప్పుడు నీ కొరకు తిన్నావు, ఇప్పుడు ఈశ్వర ప్రసాదంగా తింటున్నావు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాన్యన్నం చతుర్విధం. ఇక్కడే ఉంది వైశ్వానరాగ్ని. అందులోకి నీతి అన్నాన్ని మృగముద్రతో పట్టి 5 మాటలు పంటికి తగలకుండా నాలుక మీద పెట్టి మింగుతున్నావు. గోవిందనామం చెప్తూ లోపల ఉన్న అగ్నిహోత్రానికి హవిస్సు వేస్తున్నావు. ఉత్తరాపోసనం పట్టి లేస్తున్నావు. నువ్వు ఎక్కడ కూర్చుని అన్నం తిన్నావో అక్కడ యజ్ఞం జరిగినట్టుగా ఈశ్వరుడు వేస్తాడు. ఎప్పుడు? అప్పుడు తిన్నది అదే పదార్థం. పరమేశ్వరుడి కొరకు దీన్ని ఉపయోగించడంలో ఉంది ధన్యత. కాబట్టి నువ్వు యజ్ఞం చేసిన వాడి అవుతావు. అప్పుడు అన్నమే తిన్నావు, ఇప్పుడు అన్నమే తిన్నావు. ఇప్పుడు భక్తిపాశం పడింది. భక్తిపాశం పడిన కారణం చేత ఎలా పడితే అలా తినడానికి నువ్వు అంగీకరించావు. ప్రాణం పోయేటట్టుంది, ధర్మశాస్త్రం అంగీకరించింది. కాసిన పాలు తాగుతావు, 2 పళ్ళు తింటావు అంతే తప్ప, ఎట్టి పరిస్థితుల్లో పరిశేచనం చేసి కూర్చుని తినాలి అంటే ఆ శౌచం ఉంటేనే తింటాను అని నువ్వు అనగలిగితే, ఇప్పుడు నీ మీద భక్తిపాశం పడిందని గుర్తు. ఆ పాశం పడితే ఇక మన్మథ బాణం పడదు. ఎందుకని? ఆయన శక్తి అంతా ఆవిడ మీదే ఆధారం. ఆయనకి ఏముంది కనుక, ఆవిడ కడగంటి చూపే ఆయన బలం. ఆవిడే ఇలా చూసి అందో ఇక బాణం వేయడు. కాబట్టి జీవన్ముక్తుడవుతాడు. మూకశంకరులు మూకపంచశతి చేస్తూ కటాక్ష శతకంలో ఒక అద్భుతమైన శ్లోకం చేశారు. అసలు మూకశంకరులలో పలికించింది పరదేవతే, ఆయనకి నోరు లేదు, అమ్మవారే ప్రవేశించి పలికించింది. వసిన్యాది దేవతలతో లలితా దాసరం చెప్పించినట్టు. ఆయన అంటారు, నీలో పిరాగమధికం జనయన్ పురారే లోలోపి భక్తిమధికాం దృఢయన్నరాణాం వక్రోపి దేవి నమతాం సమతాం వితన్వన్ కామాక్షి వీక్షణ మదంగపాత. అమ్మవారిని స్తోత్రం చేస్తూ ఆయన అంటారు, తల్లి నీ కడగంటి చూపు ఉందే, ఇలా చూస్తుంది అమ్మవారు. అమ్మవారు ఇలా చూసింది అనుకోండి, మనకు భయం వేస్తుంది. ఏమిటి ఇటు తిరిగి నా వంక చూసింది అని. ఇలా కళ్ళు తెరిచి చూసింది అనుకోండి, భయపడతాం. ఇలా కళ్ళు చిట్లించేసింది అనుకోండి, విముఖురాలైంది అంటాం. అమ్మవారు ఎప్పుడు కనుబొమలు ఇలా ఉంటాయి, ముడి వేస్తుంది. ఇలా ఎందుకు ముడేస్తారు? ఆలోచన. ఎప్పుడైనా ఆలోచన కలిగితే ఇలా వేస్తారు. ఆవిడ దేని గురించి ఆలోచించాలి? ఆవిడికి ఏమిటి సమస్య? మనమే ఆవిడ సమస్య. శంకరులు అన్నారు, భ్రువవు భుగ్ని కించిత్ భువన భయభంగ వ్యసనిని అన్నారు. అయ్యయ్యయ్యో, మనుష్య శరీరం పొందాడు, ఇలా పాడైపోతున్నాడు రా, మళ్ళీ ఏ తిరియక్కైపోతాడో, వీడు పాడైపోతున్నాడు రా, వీడు భక్తితో ఉండట్లేదు రా, బుద్ధినిచ్చాను రా, అమ్మా అంటే చాలు రా, పలుకుతాను రా అని బెంగ పెట్టుకుని ఇలా ముడేస్తుందిట. అమ్మా నీ కారుణ్యం అమ్మా అన్నారు ఆయన. కాబట్టి ఆ తల్లి యొక్క కడగంటి చూపునే స్తోత్రం చేస్తారు. ఇలా చూడ, ఇలా చూస్తుంది అనకూడదు, ఇలా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది.
ఆ తల్లి యొక్క కడగంటి చూపునే స్తోత్రం చేస్తారు. ఇలా చూడదు, ఇలా చూస్తుంది అనకూడదు, ఇలా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటాయి కళ్ళు. అందుకే దరదళిత, విచ్చుకుని విచ్చుకోని తామర పువ్వు అంటారు. ఇలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి. ఇలా మూసుకుందంటే ప్రళయం అయిపోయిందని గుర్తు, ఇలా తెరిచిందంటే రౌద్రంగా ఉందని గుర్తు, ఇలా ఉందంటే ప్రసన్నంగా ఉందని గుర్తు, కనుబొమ్మలు ముడి వేసిందంటే మన గురించి ఆలోచిస్తోందని గుర్తు. కాబట్టి ఆవిడ మన కోసం ఇలా తిరగకూడదు. ఆవిడ అత్యంత ప్రేమ ఉందనుకోండి, నేనేం చేస్తుంటాను, అది ఉందో లేదో అందరి ముందు తీస్తే బాగుండదు, కానీ దాన్ని నేను చూసుకుంటూ ఉండాలనుకుంటే ఇలా చూసుకుంటూ ఉంటాను కాదు. కడగంటి చూపు చూస్తుంది. అమ్మవారిని మూకశంకరులు అన్నారు, అమ్మ నీ కన్ను నల్లగా ఉంటుంది. నల్లగా ఎందుకు ఉంటుంది అంటే ఆమె కన్ను ఎరుపు ఎక్కకూడదు. ఆమె కన్ను ఎరుపు ఎక్కిందా ఎదుట ఎవడు నిలబడగలడు, ఆమె ఆదిశక్తి. కాబట్టి అమ్మ నీ కన్ను నల్లగా ఉంటుంది. నల్లగా ఉన్నది ఎర్రతనాన్ని కల్పించకూడదు. ఎందుకని, నేను చాలా ప్రసన్నుడనై ఎంతో సంతోషంగా. నల్లని చూపు అంటే ప్రశాంతంగా, చల్లని చూపు అని అర్థం. నల్లని చూపు, చల్లని చూపు, అది అవతల వాళ్ళలో ఉద్రేకాన్ని కల్పించదుగా. ఉద్రేకం కల్పించకపోతే రజోగుణం పుట్టదు, రజోగుణం పుడితే ఎరుపు. కాబట్టి కోరికలు అవి ఏం పుట్టవు. కోరిక పుట్టింది అంటే ఎరుపు అని గుర్తు. అమ్మవారు చల్లగా చూసిందంటే ఉన్న కోరికలు అణిగిపోతాయి. కాబట్టి అమ్మా నీ నల్లని కంటి చూపుందే, ఇలా నువ్వు చూసిన చూపుందే, అది ఎరుపు పుట్టించకూడదుగా. కానీ చిత్రం ఏమిటంటే అమ్మ పరమశివుడి మనసులో ఎరుపు పుట్టించింది. అది ఆయన మనసులో అనురాగం పుట్టిందమ్మా నీ మీద. నల్లని చూపు. ఆవిడ ఇలా కూర్చుని ఆయన వంక ఇలా చూస్తుందిట. ఇలా చూస్తే శంకరుడు మురిసిపోయి ఆమె వంక చూసుకొని పొంగిపోతూ ఉంటాట. పేరాల భరతశర్మ గారికి కల్లో కనపడింది పరదేవత. కనపడి రోజు కనపడేది అదే విధంగా. అయ్యో ఇదేంటి ఇలా కనపడుతోంది, అమ్మ నీ రాయి నీ పద్యం అన్నారు ఆయన. కాదు శర్మ ఈ పద్యం రాయి అని 3 రోజులు కనపడింది. కనబడితే ఆయన పద్యం రచన చేశారు. అప్పుడు పాలమునందు ప్రాంతముల వాలిన ముంగురులంగని అక్షరాకృతింగ్రాల పరమేశ్వరుండు లలితాక్షరాభ్యసన తత్పరమీ చలితాధరమ్ము శిక్షాలసమన్న నవ్వుకొను శాంకరిమాకు ప్రసన్నమయ్యడు అని రాశారు. ఆమె కూర్చుంది, శంకరుడు కూర్చున్నాడు. పరమశివుడు ఆవిడ వంక చూసి అంటున్నాడు. ఆవిడ ఎండి ఇలా చూసి, ఏమంటే ఏం బాగుంటుందా, ప్రమథగణాలు పిల్లలందరూ కూర్చున్నారు, ఏడు అస్తమానం నా వంక చూసి అంటారేంటి అసహ్యంగానా అలా అని గొణిగింది. ఆయన అన్నాడు, అయ్యో అయ్యో పార్వతి నేనేం తప్పు చేయలేదు, నీ ముంగురులు ఇలా పడ్డాయి లా, ఇంకోటి ఇలా పడింది లీ, ఇంకోటి ఇలా పడింది తా, నీ ముంగురులు నుదుటి మీద పడ్డని చూసి లలిత లలిత అని చదువుతున్నాను. ఒకవేళ అలానే చదవడమే తప్పనుకుంటే నా పెదవులను నీ పెదవులతో శిక్షించన్నాడు. అంటే అబ్బో మళ్ళీ ఇక్కడ కూడా శృంగారమా అని ఆవిడ నవ్వుకుంది. ఆ నవ్వుకున్న శాంకరి మమ్ము రక్షించుగాక. ఆయన కలలో కనపడింది అమ్మవారు అలా. పరమశివుడు కనబడితే ఆయన నేను రచన చేయనన్నారు. ఇది చేయనమ్మా ఏమనుకుంటారో జనం. 3 రోజులు కనపడ్డారు ఇద్దరు అలా. శర్మ నిన్ను అనుగ్రహించానయా రచన చెయ్యి ఈ పద్యం అని. అప్పుడు రాశారు శారదాంబలహరిలో ఆయన. ఆ తల్లి నీలో పిరాగమధికం జనయన్ పురారే, నల్లని కన్ను ఎరుపుతనాన్ని పుట్టించకూడదు. కానీ అమ్మ నువ్వు ఇలా చూస్తే శంకరుడి మనసు ఎరుపెక్కుతోంది, కోరిక పుడుతోంది ఆయనలో. ఇది విచిత్రం కదా. నల్లని కన్ను ఎరుపు ఎలా ఎక్కించింది? లోలోపి భక్తిమధికం దృఢయన్న రాణాం. లకారం చాలా మాటలు వేశారనుకోండి సంస్కృతంలో, ఇంద్రియ చాపల్యానికి గుర్తు. లల్ ధాతువు వాడరు. లల్ వేశారనుకోండి ఎక్కువ మాటలు. లకారం సంస్కృతంలో తిరిగితే గుర్తు ఏమిటంటే ఇంద్రియ సుఖాలు అడుగుతున్నాడు అని గుర్తు. లోలోపి అంటే ఇంద్రియములు ఎప్పుడు కదిలిపోతుంటాయి. ఎలా కదులుతాయో ఇంద్రియాలు, అమ్మవారి కళ్ళు అలా కదులుతుంటాయి. ఇలా చూస్తూ కూర్చుందనుకోండి ఆవిడ, అర్థం లేదని గుర్తు దానికి. ఆవిడ అమ్మ కాదు. నాన్నగారు ఇలా కూర్చుంటాడు, అమ్మ అని తిప్పుతూ ఉండాలి కళ్ళు. ఎందుకని? తన బిడ్డలందరినీ చూసుకుంటూ ఉంటుంది. ఈ విశ్వమంతా కూడా అందరూ సుఖంగా ఉన్నారా అని ఇలా తిప్పుతుంది. కళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడికి తిప్పుతుంది. అలా తిప్పుతూ ఉంటుంది కాబట్టి లోలోపి అస్తమానం తిరుగుతాయి ఆ కళ్ళు. కాబట్టి అలా తిరిగే కళ్ళకి స్థిరత్వం ఎలా ఇవ్వగలిగిన లక్షణం ఉంటుంది? అవే తిరుగుతున్నది ఇంకో దాన్ని స్థిరత్వం ఇస్తుందా?
కానీ చిత్రం ఏమిటంటే అమ్మా, తిరుగుతున్న నీ కంటి వంక చూసిన వాడికి భక్తి స్థిరత్వం వస్తుంది. ఇది విచిత్రం కాదు? నీ పాదముల యందు భక్తి కలుగుతోంది తిరుగుతున్న నీ కన్నుల్ని ధ్యానంలో చూసిన వాడికి. లోలోపి భక్తిమధికాం దృఢయన్నరాణాం వక్రోపి దేవిన మతాం సమతాం వితన్వన్. అవి వంకరగా ఉంటుంది అమ్మవారి చూపు. వంకర చూపు అండి అయింది అంటారు. చూడండి, ఏంటంటే ఆయన వంకర చూపులు చూస్తాడు అంటారు. వంకర చూపు అంటే మనస్సు ప్రశాంతంగా, మనస్సు యందు ఏ కల్మషం లేనివాడు ఏం చేయాలి? ఇలా తిన్నగా చూడాలి, చూసి మాట్లాడాలి. అంతేకాని ఇటు చూస్తూ అలా చూస్తున్నాడు అనుకోండి, ఏమిటి ఆ వంకర చూపు అంటారు. ఇలా చూడడం మరి వంకర చూపు కాదు, కటాక్షమే కానీ వంకర చూపేగా. అమ్మ వంకర చూపు చూస్తే ఏదో తేడా ఉంది అవతల వాళ్ళలోని గుర్తు. యువతల వాళ్ళకి అసహ్యం వేస్తుంది, ఏంటి అలా వంకర చూపులు చూస్తారని. కానీ అమ్మ వక్రోపి, నీ చూపు వంకరగా ఉంటుంది, ఇలా చూస్తుంటావు. ఇలా చూసిన చిత్రం ఏమిటంటే అమ్మ నమతాం, అమ్మవారు ఇలా చూడ్డం చూసి నమస్కరించిన వాడు ఎవడున్నాడో వాడికి సమతాం వితన్వన్, అన్నిటి యందు సమత్వం వస్తుంది. తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏనకేన చిత్తనికేశ స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః అంటారు గీతాచార్యుడు భగవద్గీతలో. కష్టం సుఖం అన్నిటి యందు సమభావనే. రావణుడు అడుగుతాడు ఒకప్పుడు, వృషద్విచిత్రతల్పయో భుజంగ ముక్తికస్రజో గరిష్టరత్నలోష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్ మనః కదా సదాశివం భజే అంటాడు. అన్నిటి యందు సమభావన, రాగము లేదు, ద్వేషము లేదు, అన్నిటినీ ఒకలాగే పుచ్చుకుంటాడు వైరాగ్య సుఖంతో. అలా పుచ్చుకోగలిగినటువంటి సమత్వ బుద్ధి దేనివల్ల కలుగుతుందంటే, ఆ వైరాగ్య భావన దేనివల్ల కలుగుతుందంటే, అమ్మవారి యొక్క వక్రమైన దృష్టిని చూసిన వాడికి ఆ సమత్వం కలుగుతుంది. మూకశంకరులే ఒక చోట అంటారు, శివ శివ పశ్యంతి సమం శ్రీ కామాక్షీ కటాక్షితా పురుష విపినం భవనం అమిత్ర మిత్రం లోష్టంచ యువతి బింబోష్టం అంటారు. ఆర్యాశతకంలో ఉంది. అందులో శివ శివ ఆమ్రేడితం చేస్తారు. శివ శివ ఏం ఆశ్చర్యం. పశ్యంతి సమం, అమ్మవారి దృష్టి పడ్డవాడికి సమభావన వస్తుంది. ఎటువంటి సమభావన? నమచ్చోరాయ చ శిష్ప్యాయ చ భీన్యాయ చ శకత్యాయ చ ప్రవాహ్యాయ చ, అన్నిటి యందు శివుణ్ణి చూస్తాడు. దొంగలో, దుంగలో, మెరుపులో, నీటిలో, నురగలో, ప్రవాహంలో, భూమిలో, అన్నిటి యందు ఈశ్వరుడి. అలా అన్నిటి యందు చూడడం ఎంత సమత్వం అంటే, ఆయనకి అరణ్యంలో ఉన్న సంతోషమే, అంతఃపురంలోకి తీసుకొచ్చిన సంతోషమే, రాతి వంక చూసినా సంతోషమే, అతివి వంక చూసినా సంతోషమే. ఆయన మనసులో ఎప్పుడు కుందడం అన్నది ఉండదు, అంత సమత్వ భావన కలుగుతుందమ్మా అంటారు. కాబట్టి వక్రోపి, వంకరగా ఉండి కూడా దేవి నమతాం సమతాం వితన్వన్, ఆ సమత్వ బుద్ధిని ఇవ్వగలిగిన చూపు ఆ తల్లి చూపు. కాబట్టి అమ్మా కామాక్షి, ఆ నీ చూపు నా మీద పడేటట్టుగా అనుగ్రహించమ్మా, నా మీద నీ చూపు నర్తన చేసేటట్టుగా అనుగ్రహించమ్మా, 10 మార్లు చూడమ్మా అంటారు. కాబట్టి ఆ తల్లి అనుగ్రహాన్ని పొందాడా, ఆ తల్లి చేతి పుష్పబాణాలు పడ్డాయా, భక్తి పాశం పడిపోయి ఇక క్రోధం ఉండదు. మరి క్రోధం ఏ రూపాన్ని పొందుతుంది? క్రోధం మీద క్రోధంగా మారుతుంది. ఏమిటి నాకు ఈ దిక్కుమాలిన కోపం, అస్తమానం కోపం వస్తుంది ఏమిటంటాడు. ఒకప్పుడు నాకు చాలా కోపం అండి, హడిలిపోతుంది మా ఆవిడంటాడు. అది గొప్ప విషయం లాగా. అమ్మవారి అనుగ్రహం కలిగింది అనుకోండి, ఏమిటి ఈ కోపం నాకు అస్తమానం చటుక్కుని వస్తుంది, దిక్కుమాలిన కోపం, ఈ కోపం పోదా ఏమిటి? కోపం మీద కోపం వస్తుంది. ఇప్పుడు ఉత్తమ కోపం. రాగం ఉంటుంది. దేని మీద రాగం? ఈశ్వర సేవ యందు అనురాగం. భక్తి పాశములు పడ్డాయి. ఇవి అమ్మవారి చేతి బాణములు పడితే. మన్మధుడి చేతి బాణములు పడినంతసేపు పతనం ఉంటుంది. కాబట్టి ఎంతవరకు పడాలో అంతవరకే పడేటట్టు చేసి పుత్రుణ్ణి కని పితృరుణం తీరిపోయిన తరువాత ఇక భక్తి పాశములు పడేటట్టుగా మన్మథ బాణములు నాపి తన బాణములు పడేటట్టు చెయ్యాలంటే ఆయన చేతిలో ఉన్న కోదండము బాణములే ఈవిడ చేతిలోనూ ఉండాలి. అందుకే శివుణ్ణి భర్తగా చేసుకోవాలంటే మన్మధుడి శక్తి చాలకపోతే ఆవిడ తీసుకుని పెట్టుకుంటే అవి సింహకామ సుందరి, మనకి అఖిలాండేశ్వరి, మనకి అమ్మ. కాబట్టి ఒరే నాన్న నీకు భయం ఎందుకురా అని కూర్చుంది. ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, ఆయుధాలది గొప్ప, అమ్మవారిది గొప్ప? ఆ పుష్పబాణాలుగా ఏమైనా చేస్తాయా? అమ్మవారు ప్రయోగిస్తే. ఆ కోదండంగా ఏమైనా చేస్తుందా? అమ్మవారు పట్టుకుంటే. మరి ఇంకా అవి పట్టుకోవడం ఎందుకు? ఆవిడ పాదాలు పట్టుకుంటే చాలుగా. అంటే ఆవిడ పాదాలు పట్టుకుంటే నీకేమొస్తుందో అర్థం అవడానికి అవి పట్టుకుంది.
లేకపోతే నీకు అర్థం అవ్వదు కాబట్టి. ఇప్పుడు ఆ 5 పువ్వులు ఏమిటండి, ఆ చెరుకు విల్లు ఏమిటండి అని నువ్వు అడిగావు అనుకో, ఆ వ్యాఖ్యానం తెలుసుకున్నావు అనుకో, ఓ అమ్మా మా కోసమా పట్టుకున్నావమ్మా అని భక్తితో నువ్వు శిరస్సు ఉంచి ఆ తల్లికి నమస్కరిస్తావు. కాబట్టి తన శక్తి వలనే జరుగుతున్నా మనకు అర్థం అవ్వడం కోసం ఇవి పట్టుకుని, నాన్న నీకు భయం లేదురా, నేనున్నాను రా, ఇప్పటికైనా నీ మనసు మార్చుకుని అమ్మా అను, పాశం వేసి నా పాదాల దగ్గరికి ఈడ్చుకుంటాను, నిన్ను శివుల్లో కలిపేస్తాను రా అని అమ్మ సిద్ధంగా ఉందని చెప్పడానికి రాగస్వరూప పాషాఢ్య క్రోధాకార అంకుశోజ్వల మనోరూపేక్షుకో దండా పంచతన్మాత్రసాయక, అది 4 చేతులు. ఇవి కనపడితే తప్ప మళ్ళీ ఎరుపు కాంతి రాదు. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియచేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబరు 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.in. ఫోన్ నెంబర్ 9010222333.